ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు మాధవరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా పథకాలు వస్తున్నాయా? మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో పథకం కింద కొన్ని లక్షలు వచ్చానే ఉంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆయన పార్టీ చూడలే, మతాన్ని చూడలే, ఏది చూడకుండా అందరికీ ఇస్తున్నారు అనమాట. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్లు వాళ్ళను కమిటీ పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళ తెలుగుదేశం ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు పెన్షన్లు కానీ అవన్నీ కానీ వాళ్ళు ఇస్తున్నారు. ఈయన అన్నీ చూడకుండా ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైనా పొరపాటు పడి మనం ఏదైనా పోగొట్టుకుంటే మన పిల్లలు, మన జీవితము, మన పేద కుటుంబాలు ఏముండవు. వాళ్ళు ఏదో సినిమాలు మాది చేసుకుంటూ ఆయన హైదరాబాద్లో ముగ్గురు హైదరాబాద్లోనే ఉంటారు. ఈయన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు, లోకేష్ వాళ్ళ ముగ్గురు కూడా ఏం లాభం లే అన్నమాట. అసలు రాష్ట్రానికి లాభం లే. అసలు ముందు ప్రతి అసెంబ్లీకి ముందు పోతారో లేదో కూడా తెలియదు వాళ్ళు. ఏంది గెలిచేది? మాటల వరకు చెప్పుకుంటారు అంతే. అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మన ఈ బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరిని ఏదో కొత్త వాళ్ళు నిలబెడుతున్నారు. కొత్త వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనము ఎవరు నిలబెట్టినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకునే బాధ్యత మన ప్రజలపైన ఉంది, విశ్వాసం ఉంది. నాకు వచ్చినాయి సార్. పెన్షన్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మా ఇంట్లో 40 ఏళ్ళ పెన్షన్ వచ్చింది, 40 ఏళ్ళకి వస్తుంది. అన్ని పథకాలు వస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు డౌన్ రాడు, చంద్రబాబు రాడు, పవన్ కళ్యాణ్ రాడు, ఎవరు రారు వాళ్ళు. అసలు అసెంబ్లీకే అడుగు పెట్టలేరు వాళ్ళు, ఎందుకంటే గెలిచే కదా అసెంబ్లీకి. శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్గా ఉంది. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, బలహీన వర్గాలకు, పేద ప్రజలకు అండగా ఉన్నాడు. పరిపాలన సూపర్ హిట్. ఏ పథకం చూసినా అన్నీ నెరవేర్చాడు. మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చా మళ్ళీ నెరవేర్చాలని నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి ఆత్మీయత, ఆత్మసౌకర్యం ఉంది. వచ్చేది జగన్ పరిపాలనే. నేనే సీఎం అయితే చంద్రబాబు అంటుంది కదా మరి? కాదు, చంద్రబాబు గారు 130 నుంచి 140 సీట్లు ఖచ్చితంగా 100% వచ్చాయి. నో డౌట్. సంక్షేమ పథకాల వల్లనే ఓడిపోతారు జగన్. సంక్షేమ పథకాలు ఎవరికి? ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల పైన లబ్ధి జరిగింది. ప్రతి ఒక్క నెలలోనూ లబ్ధి జరిగింది. అవాతాతలు కానీ ఎవరు ఎత్తినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 100%, 100% రాసేడే జగనే. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల ఊరిక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టుంటే ఫ్యాన్స్ ఎవరు ఓట్లేసే రకం కాదు, నమ్మరు. సినీ ఫీల్డ్ చిరంజీవితోనే పోయింది. చిరంజీవి కన్నా 20 సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో గెలిచలేడు. 10 సీట్లు కూడా. పవన్ కళ్యాణ్ అయ్యాడంగా ఉండేది అన్ని చంద్రబాబు టికెట్లన్నీ పవన్ కళ్యాణ్కే ఇచ్చాడు. 100 కోట్లు తీసుకునేది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఎక్కడ గెలిచాడు? తెలుగుదేశంలో ఉండే వాళ్ళే దాంట్లోకి పోయేది. 100% జగన్మోహన్ రెడ్డి సీఎం. రైట్, ఓకే. నా పేరు మెట్టు పెదకాశిరెడ్డి. ఏంది పరిస్థితి? వైసీపీ అధికారంలోకి వస్తుంది. వైసీపీ 120, 110 అధికారం వస్తాయి. ఇక్కడేమో అషీఫ్ గారు గెలుస్తాడు. జనసేన అయితేనేమో కొంచెం పోటీగా ఉండేది. బీజేపీ కనుక ముస్లింస్, క్రైస్తవులు వేయరు, దాన్ని నచ్చరు. ఎవడన్నా ఒకరారా జనసేన ఒత్తు కలిసిన, బీజేపీ కలిసిన, జనసేన ఉంటే వేసేవాళ్ళు కుర్రోళ్ళు. ఇప్పుడు వేయరు. బీజేపీకి వేయరు వాళ్ళిద్దరు. అధికారంలోకి నేనే వస్తాను చంద్రబాబు అంటుంది కదా. ఎవరు అధికారంలో చంద్రబాబు వస్తానంటాడు. 3 ఎందుకు కలుపుకుంటూ వచ్చేవాడు? ఒక భార్యనే దాఖలన్నాడు, 3 పెళ్ళాలు ఎందుకో? అధికారం చంద్రబాబు ఏడా వచ్చేది. కుప్పంలో కూడా ఓడిపోవచ్చు. మంగళగిరిలో కొడుకు, కుప్పంలో బాబు. పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పు. ఉంటే ఉంటాడు, లేకపోతే జొనపాలు ఎగరేసుకుంటూ హైదరాబాద్ పోయి షూటింగ్లకు వెళ్తాడు. జొనపాలోడు కదోడు. జొనపాలంటే ఇంటికి బాగుంటే ఇట్టనే జొనపాలు ఎగరేసుకుంటూ హైదరాబాద్ పోతాడు. నాగబాబు పోయాడు మొట్టమొదటి జరుపుకొని. పవన్ కళ్యాణ్ కూడా అంతే. తమ్ముడే నన్ను మోసం చేశాడు నాగబాబు అనుకుంటా పోయాడు. పవన్ కళ్యాణ్ అయినా అంతే. పిఠాపురం గెలుస్తా అంటుంది ఎవరు? ప్రతి ఒక్కరు 170 మంది అటు ఇటు వేసేవాళ్ళు గెలుస్తామని. ప్రజలు ఎవరినైతే ప్రేమిస్తారు వాళ్ళే ప్రజలు ఎవరిని ప్రేమిస్తారు? ఎవరిని? వైసీపీనే. పైన పోయే పక్షికాని కానీ కింద పోయే శివకాని నుంచి ఆంధ్ర వరకు సీమలకు కూడా, ఎర్రజీమలకు కూడా నౌకలు ఈ పంచదార జల్లాడు. పైన పోయే పక్షికి
కూడా ధాన్యం వేసాడు. రెడ్డి గారు రైతు వ్యవసాయం చేస్తే అన్ని జంతువులు తింటాయో ఈయన పరిపాలన అందరికి వచ్చినాయి, రాని వాళ్ళు లేరు. సంక్షేమ పథకాలు అందరికి వచ్చినాయి. అదిగో పెద్ద ఆయన మొన్న కూడా వదిలిపెట్టాడు, వచ్చి ఉంటున్నాడు 3000 పింఛన్ కోసం. అంత మంచిగా ఉందంటావా? మళ్ళీ వైసీపీ వస్తుంది. మళ్ళీ వైసీపీ 125 130 కాబోయే సీఎం జగనే. వైసీపీ వస్తే జగనే. నో డౌట్. కాలు కట్టినోడే పండుకుంటాడు, తగులుకున్నోడే వెళ్ళిపోతాడు. నో డౌట్. నో డౌట్. మీ పేరు? దుర్గారెడ్డి. ఎక్కడి నుంచి? 44 డివిజన్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తామని వారు సిద్ధమంటూ సభలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జెండా సభను పెట్టి వాళ్ళు వెళ్తున్నారు. మరి నిజంగా ఎవరు సీఎం అవుతారు? ఎవరి వల్ల ప్రజలకు న్యాయం జరిగింది, అభివృద్ధి పథకాలు అందినాయి? 14 సంవత్సరాలు చేసిన సీఎంకి దిక్కు లేదు. 14 సంవత్సరాలు పార్టీ పెట్టిన యాదవ్కి క్యాండిడేట్ లేరు. ఆ యాదవ్ పవన్ కళ్యాణ్ ఆడికి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు క్యాండిడేట్ నుంచోబెట్టే ధైర్యం లేదు. ఇన్నాళ్ళ నుండి అపోజిషన్ లో ఉండి ఎన్ని చేసినా సరే పోతున్న సీట్ ఇచ్చే ధైర్యం లేదు. ఎవడున్నాడు విజయవాడలో ఆడి కోసం పోటీ చేసేవాడు? గెలుస్తాడని ఎలా అనుకుంటున్నారు? 175 నియోజకవర్గాల్లో మా పార్టీ నుంచి ఎవడు బయటికి వెళ్ళిపోయినా అరగంటలో ఇన్ఛార్జ్ నేయగల ధైర్యం జగన్కు ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వస్తా అంటూ చూస్తా అంటున్నారు. మరి పిఠాపురంలోనా డిపాజిట్లు కూడా రావు. పిఠాపురం నుండి వంగాగీత ఆల్రెడీ ఎంపీగా చేసింది, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా డిపాజిట్లు కూడా రాకుండా చేసిద్ది పవన్ కళ్యాణ్కి. నారా లోకేష్ గెలవబోతున్నారు. నారా లోకేష్ కి రావణే గారిని పెట్టారు కదా. నారా లోకేష్ నామినేషన్ వెనక్కి తీసుకుంటాడు అపోజిషన్ క్యాండిడేట్ని చూసి. అది ఆడి పోటీ చేసే ధైర్యం కాదు కదా, కనీసం క్యాన్వాస్కి వెళ్ళే ధైర్యం కూడా ఉండదు ఆడికి. సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో నీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వచ్చినాయి? అన్నీ వచ్చినాయి. ఆటో, మా నాన్నకి ఆటో వచ్చింది, ఆటో వాహన మిత్ర వచ్చింది, మా తమ్ముడికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మా అమ్మమ్మకి పింఛన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇప్పటివరకు మీ కుటుంబం లబ్ధి పొందిన అమౌంట్ ఎంత? 1,80,000. గతంలో ఎప్పుడు రాలేదా ఇట్లా? రాలా. ఇంటింటికి పింఛన్ ఇచ్చినా కూడా ఎవడున్నాడండి ఎంతమంది? ఇప్పుడేగా ఇంటికి వచ్చేది పింఛన్ 2,500 కానీ ఇప్పుడు 3,000 చేసింది. 3,000 కానీ మళ్ళీ 4,000 చేస్తా అన్నాడు మళ్ళీ గెలిస్తే. అవతల ఇలా చెప్పే ధైర్యం ఉందా కనీసం? అవతల పార్టీ చేసిన ఇస్తానన్న పథకాలను కాపీ కొట్టడం తప్ప వాళ్ళు ఎప్పుడైనా సరే 500 పింఛన్ ఇంటికి ఒకరికి ఇస్తే తప్ప రెండో మనిషికి ఇచ్చేది దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఈరోజు మీటింగ్ ఉంది కదా, వాళ్ళు 3 పార్టీలు కలిపింది. పార్టీకి కనీసం 1,00,000 మంది 2,00,000 మంది ఊహించుకుంటున్నారు కానీ కనీసం 10,000 మంది కూడా వస్తారని మేము అనుకోవట్లా. అంతే అంటారా? అంతే. నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగారు కదా, మరి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా జగన్ అన్నకు? నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాకు సన్నిహితులే, వైసీపీకి ఎప్పుడు హామీగా ఉంటారు. ఆ ఏదో 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసి ఎన్ని సీట్లు గెలుస్తాడు, ఎంతమంది నుంచో పెడతాడు, ఎవరిని సీఎం చేస్తాడు. ఏముండదు. ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని చేసినా జగన్ ఎవడు ఓడించలేడు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మీరేమో మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు 175 మీరు అంటారు. మరి అక్కడ దిక్కు చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటారు. మరి హత్య రాజకీయాలు చేసి వాళ్ళని పొడిచి మనం చూసారు ఒక అమ్మాయిని అలా చేశారు, ట్రోల్ చేసి అలా సావదెంగితే అందరూ గెలుస్తారు. వాస్తవం ఎంత గీతాంజలి సంఘటనలో? వాస్తవం ఏంది ఇంత గీతాంజలి సంఘటన? వాస్తవం చూపించారుగా, ట్రోలింగ్ చేసి ఒక ఇల్లు వచ్చిందని చెప్పడం కూడా తప్పేనా? నాకు ఒక పథకం వచ్చిందని చెప్తున్నాను, ఇప్పుడు నా మీద కూడా ట్రోల్స్ చేస్తారండి? నా మీద కూడా ట్రోల్స్ చేస్తారా? ట్రోల్స్ చేయండి. కొత్తలో దమ్ముంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఆసి పోటీ చేస్తున్నాడు, ఆయనకి యాంటీగా వచ్చి నిలబడండి. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆడమ్మ మొగుడైనా మొత్తానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి.